ప్రియ సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన ప్రధాన కారణం తెలుసా? మన క్రయధనమును చెల్లించడానికి. మనం చేసినటువంటి తప్పులను, ఆ తప్పుల వల్ల రాబోతున్న శిక్షను కొట్టివేసి మనందరికీ కూడా క్షమాభిక్షను ప్రసాదించి ప్రశాంతంగాను, సమాధానంతోనూ, సంతోషంతోనూ జీవించాలి అనే ఆశతోనే, ఆశయముతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను. 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే ఆ పరలోక సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకము వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఆనాడు గొర్రెల కాపర్లు పొలాల్లో గొర్రెలను కాచుకుంటున్నప్పుడు సడన్గా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, భయపడకండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సువార్త వారు విన్నారు. రక్షకుడు జన్మించాడు అనగా ప్రతి పాపిని వాని పాపము నుండి విడిపించటానికి, రక్షించటానికి రక్షకుడు జన్మించాడు. ఇది సువార్త, ఇది శుభవార్త. ఆయనను విశ్వసించినట్లయితే, ఆయనను మనం నమ్మినట్లయితే, ఈ లోకంలో మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము మనకు రాబోతున్న నరక శిక్ష ఆయన తప్పించేస్తాడు అనేటటువంటి సువార్త వారు మొదటిగా విన్నారు. నా ప్రశ్న, మీలో ఎంతమంది యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్త విన్నారో ఒకసారి చూపిస్తారా? యేసయ్యను గూర్చిన సువార్త మేము విన్నామని వారు చూపిస్తారా? చాలా సంతోషం. దయచేసి అటు ఇటు తిరక్కండి. ఇది శుభదినం. దేవుని మందిరంలో చక్కగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి అద్భుతమైన తరుణం. ఇంకా మ్యాక్సిమం ఉంటే ఒక 40 నిమిషాలు అటు ఇటు తిరిగి చక్కగా వాక్యం వినేవారిని ఇబ్బంది పెట్టకండి. ప్రశాంతంగా కూర్చోండి. పెద్ద జ్ఞానులు కాదు వాళ్ళు, పేదవాళ్ళు, పామరులు, పశువుల కాపరులు. పశువులు కాచుకుంటున్న సమయంలో వారు ఒక వర్తమానం విన్నారు. ఏమిటి వర్తమానం అంటే, అసమాధానం చేత, అశాంతి చేత, అపవిత్రత చేత మగ్గిపోతున్న మనిషిని రక్షించడానికి లోకరక్షకుడు జన్మించాడో అనే వార్త వారు మొదటిగా విన్నారు. మీరందరూ చేయి చూపించారు. ఏమిటంటే, యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త మేము విన్నాం. వింటే సరిపోతుందా? శుభవార్త కానీ, యేసయ్య గూర్చినటువంటి వార్త కానీ వింటే సరిపోతుందా? ఆ కంపెనీ యజమాని ఒక వర్తమానం పంపించాడు, అది శుభవర్తమానం. కంపెనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్పులు చేసేశారు. ఆ అప్పులు తీర్చలేకపోతున్నారు. అది ఎంతో భారంగా తయారైంది. ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. వారిని ప్రేమించినటువంటి యజమాని వారి అప్పు తీర్చాలని చెప్పి, తానే తీర్చాలని చెప్పి ఒక వర్తమానం పంపించాడు, ఒక సువర్తమానం పంపించాడు. వారు విన్నారు. విశ్వసించారా? విన్నారు కానీ వారు విశ్వసించారా? మనం చేసినటువంటి అప్పంతటిని తీర్చేస్తాడట, మన మీద ఉన్నటువంటి అప్పుల భారాన్ని కొట్టివేస్తాడట,
అని వారు విన్నారు, కానీ విన్నది విశ్వసించారా? ఈరోజు అదే ప్రశ్న నేను వేస్తున్నా. యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు, విన్నారు. ఆయన లోకరక్షకుడు, విన్నాడు. మనం అందరం విన్నాం. ప్రతి పాపిని పరిశుద్ధపరచటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనం విన్నాం. ఎవరు ఆయనను విశ్వసించినా, ఆయనను నమ్మినా, ఆయన అనుగ్రహించే క్షమాపణ పొందుకున్నా వారు నశించక నరకానికి పోక పరలోకానికి వెళ్తారు అని విన్నారు. విశ్వసించారా? అడుగుతున్నా. క్రైస్తవ కుటుంబంలో బహుశా పుట్టి ఉండొచ్చు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యేసయ్య గురించి వింటూ ఉండొచ్చు. కానీ విన్నటువంటి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను, శుభవార్తను మీరు విశ్వసించారా? ఆ రోజు గొర్రెల కాపరులు విన్న వర్తమానాన్ని విశ్వసించారు. ఆనాడు కంపెనీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా విశ్వసించాల, ఒకడు విశ్వసించాడు. ఆ విశ్వసించిన వాడికి ఉన్న అప్పుల భారం అంతా తొలగిపోయింది. వాడి మీద అప్పటి వరకు ఉన్నటువంటి అప్పుల భయము తీరిపోయింది. సహోదరులు, వాడు చేసిన అప్పుల భారము తీరినప్పుడు ఎంత సంతోషంగా గంతులు వేశాడో, అలా సంతోషంగా గంతులు వేయడానికి కారణం ఏమిటంటే, మొదటిగా వాడు ఒక వర్తమానం విన్నాడు. ఆ విన్నదాన్ని వాడు ఏం చేశాడు? విశ్వసించాడు. యేసుక్రీస్తును గూర్చినటువంటి వర్తమానం నీ అప్పుల భారాన్ని తీర్చడానికి కాదు యేసు లోకానికి వచ్చింది, మరే నీకు రాబోతున్న భయంకరమైన నరక శిక్ష అనేటటువంటి శిక్ష నుండి, పాపము చేసిన ప్రతి వాడు పాపానికి దాసుడు, పాపం చేసిన ప్రతి వాడు చేసిన పాపాన్ని బట్టి ఖచ్చితంగా శిక్షించబడతాడు. ఏమిటా శిక్ష? సహజంగా అంటారు మంచి చేస్తే స్వర్గమని, చెడు చేస్తే నరకమని. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మన తలంపులు పాపిష్టి తలంపులు, మన చూపులు పాపిష్టి చూపులు, మన చేతలు పాపిష్టి చేతలు, మన నడక మన పడక పాడైపోయింది, అపవిత్రమైపోయింది. మనుషుల ముందు మనం నటిస్తున్న మంచి వాళ్ళంగా, మనుషులు లేనప్పుడు ప్రతి అడ్డమైన పని చేయడానికి, అపవిత్రమైన పని చేయడానికి మనల్ని మనం అమ్ముకుంటున్నాం. భర్తను మోసం చేసే భార్య, భార్యను మోసం చేసే భర్త, అమ్మ నాన్నను మోసం చేసే పిల్లల్ని మోసం చేసే మాయ చేసే పేరెంట్స్, ఇలా మాయగాళ్లతో మోసగాళ్లతో ఈరోజు భూమి నిండిపోయింది. ఇలా మాయలు చేస్తూ, మోసాలు చేస్తూ, అక్రమం చేస్తూ, అపవిత్రంగా జీవిస్తూ చస్తే నరకానికి పోతావు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. అలా మనము నరకానికి వెళ్ళకూడదని, ఆ నరక శిక్ష భరించలేమని మనిషిని సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చిన వార్త ఎన్నోసార్లు నువ్వు విన్నావు. వింటే సరిపోతుందా? ఆ యజమాని మీరు చేసిన అప్పంతా నేను తీర్చేస్తానని వర్తమానం పంపిస్తే అందరూ విన్నారు. కానీ ఎవరి అప్పు తీర్చబడిందయ్యా అంటే, విశ్వసించిన వాడి అప్పు మాత్రమే తీర్చబడింది. వింటే సరిపోదు, విన్న వర్తమానాన్ని విశ్వసించాలి. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారో యేసు నీ కోసమే జన్మించాడని, నిన్ను రక్షించడానికి, నీ పాపపు బంధకాల్లో నుండి విడిపించడానికి, నీకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి, నువ్వు చచ్చిపోయినప్పుడు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసు జన్మించాడో అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇప్పుడు నాకు చెప్పండి, విశ్వసిస్తున్నాము అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? మేము విశ్వసిస్తున్నాము అన్నవాళ్ళు. రైట్. అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్తాను. ఒక అతను 2 నయగరా ఫాల్స్ అని చెప్పి కెనడా దేశంలో, ప్రపంచంలోనే మరొక 7 అద్భుతాల్లో ఒక అద్భుతం నయగరా వాటర్ ఫాల్స్. అది అటువైపు ఇటువైపు కొండలు ఉన్నాయి. ఆ నయగరా ఫాల్స్ అమాంతంగా లోయలో పడిపోతూ ఉంటాయి. అలా పడేటటువంటి నయగరా ఫాల్స్ ప్రపంచంలోనే మరొక అద్భుతం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అమాంతంగా నెలలో పడిపోయే ఆ నయగరా ఫాల్స్ అటువైపు ఇటువైపు ఉన్న కొండల మీద, కొండలకు ఒక తాడు కట్టాడు. ఒక తాడు కట్టి అక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అందరితో చెప్తున్నాడు, నేను ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ తాడు మీద నడవగలను అని మీరు ఎవరైనా నమ్ముతున్నారా అని చెప్పి అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, నువ్వు నడిస్తే కదా మీరు నమ్మడానికి, నడిచి చూపించు మేము నమ్ముతాం అని చెప్పి అన్నాడు. అంటే అతను ఏం చేశాడో తెలుసా? ఆ తాడు మీద ప్రమాదకరమైనటువంటి లోయ, ఆ నీళ్ళల్లో పడ్డాడంటే ప్రాణాలు దక్కవు.
చచ్చిపోతారు. అటువంటి ప్రమాదకరమైనటువంటి వాటర్ ఫాల్స్ పైన తాడు కట్టి ఆ తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఇది మామూలు సాహసం కాదు, మహా అద్భుతం. నడుచుకుంటూ ఆ వైపుకి వెళ్ళాడు, నడుచుకుంటూ మళ్ళీ ఈ వైపుకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అడిగాడు, మీలో ఎంతమంది నమ్ముతున్నారో నేను ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకు వెళ్ళగలని, మళ్ళీ తిరిగి వెనక్కి రాగలనని, ఎటువంటి ప్రమాదం లేకుండా పడిపోకుండా క్షేమంగా తిరిగి రాగలనని మీరు ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ చేయి చూపించారు. మీరు ఇందాక చేయి చూపించారుగా, అలాగే వాళ్ళు కూడా చేయి చూపించారు. మేము నమ్ముతున్నాం, నువ్వు నడవగలవు అని చెప్పి మేము నమ్ముతున్నాం. అప్పుడు అతనేమన్నాడంటే, మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే నమ్మేవాళ్ళు నా భుజం మీద కూర్చోండి, నేను కూడా మిమ్మల్ని యువతల నుంచి అవతలకి తీసుకెళ్తా, అవతల నుంచి మళ్ళీ యువతలకి తీసుకొస్తా. నమ్మిన వాళ్ళు ఎవరైతే, నేను నడిచానా లేదా, నడిచావు, పడిపోయానా, పడలేదు, అవతలకి వెళ్ళానా, వెళ్ళాను, తిరిగి వచ్చానా, తిరిగి వచ్చావు, నాకేమైనా ఏం అవ్వలేదు, నమ్ముతున్నారా, నమ్ముతున్నాము, అయితే మీరు కూడా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా అవతలు తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా యువతలు తీసుకొస్తా, మీ ప్రపంచంలో ఎప్పుడూ చేయనటువంటి మహా అద్భుతాన్ని మీ జీవితంలో చేస్తా, రండి భుజం మీద కూర్చోండి అంటే మీరైతే కూర్చుంటారా? నమ్మినారు కదండి, కూర్చుంటారా? ఒక్కడు ముందుకు రాలేదండి. మరి మీరు నమ్మామని చెప్పేసి చప్పట్లు కొట్టారు కదయ్యా, వచ్చి కూర్చో మీద, మీరు కూడా నాలాగే ఈ అద్భుతాన్ని స్వతంత్రించుకుని రండి. ఒక్కటి రాలా. ఎవడికాడు ఎక్కడ బలవంతంగా తీసుకెళ్తాడేమో అని చెప్పేసి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఒక బుడతడు వచ్చాడు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడు. సరే రా అయితే అని చెప్పేసి ఆ బుడతడిని భుజాల మీద వేసి కూర్చోబెట్టుకున్నాడు. ఆ తాడు మీద కాలు పెట్టాడు, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పైన ఎవరున్నాడు? ఒక బుడతడు, ఒక పిల్లాడు దర్జాగా కూర్చున్నాడు. ఆ వాటర్ ఫాల్స్ పైన నడుచుకుంటూ అతను వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయో తెలుసా అండి? ఆ పిల్లాడి మీద ఉన్నాయి. వాడు ఉంటాడా పడిపోతాడా, ఉంటాడా పడిపోతాడా? నడుచుకుంటూ అవతలకి వెళ్ళాడు. ఏమీ కాకుండా మళ్ళీ నడుచుకుంటూ యువతలకు వచ్చేసాడు. ఆ పిల్లాడు భుజాల మీద దిగాడు. దిగితేనండి అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటకులందరూ కూడా వాడిని తెగ ముద్దే పెట్టేసుకుంటున్నారు. ఓరి నువ్వు పిల్లాడువి కాదురా, నువ్వు పిడువురా, ఒరే నీకు అంత ధైర్యం ఎలా వచ్చిందిరా, నీకు అంత నమ్మకం ఎలా కుదిరిందిరా, ఏమిటి అద్భుతం, ఏమిటి అని చెప్పి ముద్దులు పెట్టేసుకుంటూ వాడిని ప్రశ్నించారు. ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యమైంది? మా వల్ల కాలేదు, నమ్మామని చెప్పాం, కానీ ఆ నమ్మకాన్ని మాత్రం మీ క్రియల్లో పెట్టలేకపోయాం, నీ వల్ల ఎలాగైంది. అప్పుడు ఆ పిల్లాడు అంటున్నాడు, నా వల్ల కాకపోతే ఇంకెవరో అవుతుంది. ఎందుకని? నేనెవరునో కాదు, నన్ను మోసినటువంటి వ్యక్తి యొక్క కొడుకుని, ఆయన ఎవరో కాదు, నా కన్న తండ్రి. ఇప్పుడు కన్న తండ్రి కాబట్టి కొడుకు ఏముంది? నమ్మకం. ఏమిటా నమ్మకం? మా నాన్న పడతాడేమో, నన్ను మాత్రం పడై